నమస్కారం. గ్రూప్స్ గైడెన్స్లో భాగంగా మనం ఈరోజు ఫిజిక్స్ ప్రశ్నలు చూద్దాం. అందులో భాగంగా మొదటి ప్రశ్న, గాలిలో ధ్వనివేగం కంటే ఎక్కువ వేగంతో వస్తువు ప్రయాణిస్తే ఏమవుతుంది? షాక్ వేవ్స్ ఉత్పత్తి అవుతాయి. సో అలా వేగంగా వెళ్ళే వస్తువు, అది రాయి కావచ్చు, బాణం కావచ్చు, ధ్వనివేగం కంటే ఎక్కువ వేగంతో వెళ్తే అది గాలిని కంపింపజేయడం వల్ల షాక్ వేవ్స్ ఉత్పత్తి అవుతాయి. కంపిస్తున్న గాలి సోనిక్ బూమ్ను ఉత్పత్తి చేస్తుంది. సోనిక్ బూమ్ అంటే ధ్వనిలో వచ్చే ఒక పెరుగుదల, ఒక భయంకరమైన ధ్వని విస్ఫోటక శక్తి. దీనికి ఎంత శక్తి ఉంటుందంటే అది భవనాలను కూల్చేంత శక్తిని కలిగి ఉంటుంది. కాబట్టి దీనికి ఆన్సర్ పైవన్నీ. సో అన్ని ఆన్సర్లు సరైనవి. సో అసర్షన్, వెచ్చగా ఉండే ప్రదేశాల్లో ధ్వని తరంగాలు భూమి ఉపరితలం నుంచి పై దిశలోకి వక్రీభవనం చెందుతాయి. వక్రీభవనం అంటే వంగి ప్రయాణించడం. ఎందుకు ఇలా జరుగుతుంది? దానికి రీజన్ ఏంటి అంటే ధ్వనివేగాల్లో వ్యత్యాసం వల్ల వక్రీభవనం ఏర్పడుతుంది. ఇవి రెండు సరైన సమాధానాలు, దానికి సరైన వివరణ. సో మొదటిది ఏ సరైంది, కానీ ఆర్ ఏకి సరైన వివరణ కాదు, అది తప్పు. ఏ సరైంది, ఆర్ ఏకి సరైన వివరణ. కాబట్టి ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ప్రశ్నకి వెళ్దాం. ఫ్లోరోసెంట్ ట్యూబ్లైట్. ఫ్లోరోసెంట్ ట్యూబ్లైట్ అంటే మన ఇంట్లో ఉండే పాతకాలం ట్యూబ్లైట్లు, ఇప్పుడు వస్తున్న ఎల్ఈడి ట్యూబ్లైట్ కాదు. ఫ్లోరోసెంట్ ట్యూబ్లైట్ నుంచి దృశ్యకాంతి రావడానికి కారణమైన విద్యుదయస్కాంత తరంగాలు. సో ఎప్పుడైతే ఫ్లోరోసెంట్ ట్యూబ్లైట్లో విద్యుత్తు వల్ల అతినీలలోహిత కిరణాలు ఏర్పడతాయి. ఈ అతినీలలోహిత కిరణాలు ఆ గొట్టానికి లోపల వైపు పూసిన ఒక సిల్వర్ ఆక్సైడ్ పూత మీద పడి అవి మనకు తెల్లని కాంతిని ఇస్తాయి. కాబట్టి ఫ్లోరోసెంట్ ట్యూబ్లైట్లో దృశ్యకాంతి అంటే తెల్లని కాంతి రావడానికి కారణమైన ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ ఏవి అంటే ఆన్సర్ సి, అతినీలలోహిత కిరణాలు. నెక్స్ట్, సూర్యోదయం సూర్యాస్తమయం జరిగేటప్పుడు సూర్యుడు కొంత పెద్దగా కనిపిస్తాడు. మధ్యాహ్నంతో పోల్చితే సూర్యుడు ఉదయం సాయంకాలాల్లో కొంత పెద్దగా కనిపిస్తాడు. దీనికి గల కారణం ఏంటంటే అప్పుడు కాంతి వక్రీభవనం చెందుతుంది. కాంతి వక్రీభవనం చెందడం వల్ల మనకిలా కనిపిస్తుంది. నిట్టనిలుగా లేదా మన తలపైన ఉన్నప్పుడు కాంతి వక్రీభవనాన్ని మనం గమనించాం కాబట్టి మనకది అలా అనిపించదు. సో ఆన్సర్ కాంతి వక్రీభవనం. అయస్కాంత దిక్చూచి పనిచేయని ధ్రువ ప్రాంతాల్లో నావిగేషన్కు తోడ్పడేది. సో అయస్కాంతము ఎల్లప్పుడూ ఉత్తర దక్షిణ దిశనే సూచిస్తుంది కాబట్టి దాని పేరే దిక్చూచి, దిక్కులను సూచించినది. ఈ దిక్చూచి ఎక్కడ పనిచేస్తుందంటే ధ్రువాల వద్ద కాక మిగతా అన్ని చోట్ల పనిచేస్తుంది. ధ్రువం వద్ద ఏమవుతుంది అంటే ఒక దండయస్కాంతాన్ని వేలాడదీస్తే అది ఉత్తరం దక్షిణాన్ని కత్తుకొని పోవడం, దక్షిణం ఉత్తరం వైపు అట్రాక్ట్ కావడం వల్ల అది సమాంతరంగా ఉండక నిట్టనిలుగా మారిపోతుంది. మరి అట్లాంటి ప్రాంతం లోపల పాతకాలం అయస్కాంత నావిగేషన్ మనకు ఉపయోగపడదు. అంటే జీపీఎస్ వాడచ్చు, దానికి బదులు ఏం వాడతారంటే సూర్యుని యొక్క ధ్రువిత కాంతిని ఉపయోగించుకుంటారు. సో అయస్కాంత దిక్చూచి ధ్రువ ప్రాంతాల్లో పనిచేయదు కాబట్టి అక్కడ నావిగేషన్ చేయాలి అంటే మనం ఉపయోగించాల్సింది ధ్రువిత కాంతి. ధ్రువిత కాంతిని ఏమంటారంటే పోలరైజ్డ్ లైట్ అంటారు. ధ్రువిత కాంతిని పోలరైజ్డ్ లైట్ అంటారు. సో ఆన్సర్ ధ్రువిత కాంతి, పోలరైజ్డ్ లైట్. నెక్స్ట్, జిరాక్స్ మిషన్లో కాగితంపై నల్లని సిరా అక్షరాలు ముద్రితం కావడానికి తోడ్పడే బలమేది? సో నిజానికి ఏమవుతుంది అంటే జిరాక్స్ మిషన్లో ఒక టోనర్, మనం అంటుంటాం పౌడర్ ఉంటుంది, అందులో ఒక డ్రమ్ ఉంటుంది. ఈ డ్రమ్కి కాగితానికి మధ్య ఘర్షణ ఏర్పడినప్పుడు దానిపైన ఆ రాపిడి వల్ల స్థిర విద్యుత్ బలం వల్ల, ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్సెస్ వల్ల ధన రుణావేశాలు ఏర్పడతాయి. ఈ ధన రుణావేశాలు ఆకర్షితం కావడం వల్ల తెల్లని కాగితానికి మన టోనర్ అతుక్కొని పోయి కాగితం మీద విడుదలవుతుంది. సో ఆన్సర్ ఏంటి అంటే దీనికి స్థిర విద్యుత్ బలం, దీన్ని ఇంగ్లీష్లో ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ అంటారు. ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్. నెక్స్ట్, సాలినాయిడ్ చుట్టూ ఏర్పడే అయస్కాంత క్షేత్రం దేని అయస్కాంత క్షేత్రాన్ని పోలి ఉంటుంది? సాలినాయిడ్ అంటే ఒక స్ప్రింగ్ రూపంలో ఉన్న తీగ. నేను దీన్ని తీసుకెళ్ళి దీని లోపల విద్యుత్తుని ప్రసరింపజేసా, డీసీ విద్యుత్తు అంటే నేను ఒక బ్యాటరీని అనుసంధానం చేశా. ఎప్పుడైతే ఒక తీగలో విద్యుత్తు ప్రసరిస్తుందో
దాని చుట్టూ అయస్కాంత క్షేత్రం ఏర్పడుతుంది. దీని అయస్కాంత బలరేఖలు ఎలా ఉంటాయంటే ఇలా ఉంటాయి. ఇది అయస్కాంత బలరేఖలు. ఈ అయస్కాంత బలరేఖల మాదిరి ఇంకొకటి ఏది ఉంటుంది అంటే దండ అయస్కాంతం ఉంటుంది, బార్ మ్యాగ్నెట్ అంటాం. సో బార్ మ్యాగ్నెట్కు బలరేఖలు ఇలా ఉంటాయి. సో నార్త్ నుంచి బయలుదేరి సౌత్ నుంచి వెళ్ళి నార్త్ నుంచి బయటకు వస్తాయి. సో మీరు ఇక్కడ మధ్యలో కనుక చూస్తే ఈ బలరేఖలు సేమ్ సాలినాయిడ్లో ఏర్పడే బలరేఖల్ని పోలి ఉన్నాయి. గుర్రప్నాడ అయస్కాంతం అంటే యు ఆకారంలో ఉండే అయస్కాంతం, దీని యొక్క బలరేఖలు దీనిలాగా ఉండవు. టొరాయిడల్ అంటే ఇదే స్ప్రింగ్ని మీరు మళ్ళీ వృత్తాకారంలో చుట్టాలి, చుడితే ఏర్పడిన దాన్ని టొరాయిడ్ అంటారు. సో టొరాయిడ్ అయస్కాంత క్షేత్రం కాదు, గుర్రప్నాడ అయస్కాంత క్షేత్రం కాదు. దండ అయస్కాంతం యొక్క అయస్కాంత క్షేత్రము సాలినాయిడ్ అయస్కాంత క్షేత్రాన్ని పోలి ఉంటుంది. సో ఆన్సర్ దండ అయస్కాంతం, ఇట్స్ ఏ బార్ మ్యాగ్నెట్. నెక్స్ట్, అల్యూమినియం ఏ రకమైన అయస్కాంత పదార్థం? సో మనకు అయస్కాంతత్వం దృష్ట్యా పదార్థాలు 5 రకాలు ఉంటాయి. అందులో మనం స్కూల్ లెవెల్లో చదివేది డయా, పారా, ఫెర్రో. కొంత డిగ్రీ స్థాయిలో చదివేది ఫెర్రీ, ఇంకొకటి యాంటై ఫెర్రీ అని ఉంటుంది. మొత్తం 5 రకాలు ఉంటాయి. సో 5 రకాల అయస్కాంత పదార్థాలు మనకు నేచర్లో లభ్యమవుతాయి. సో దీనిలో డయా అయస్కాంత పదార్థం అంటే బాహ్య అయస్కాంత క్షేత్రంచే వికర్షించబడుతుంది, అంటే దాన్ని ఏం చేసినా మన అయస్కాంతంగా మార్చలేం. పారా కొంత మధ్యస్థం, ఫెర్రో ద బెస్ట్. సో ఫెర్రో అయస్కాంత పదార్థాలు ఏవి అంటే వేటినైతే మంచి అయస్కాంతాలుగా మార్చచ్చో వాటిని ఫెర్రో అయస్కాంత పదార్థాలు. పారా అయస్కాంత పదార్థాలు అంటే టెంపరీగా వాటిని అయస్కాంతంగా మార్చవచ్చు, అంటే అయస్కాంత క్షేత్రం ఉన్నంత వరకే అది అయస్కాంతంగా ఉంటుంది. సో అల్యూమినియం ఏ రకమైన అయస్కాంత పదార్థము అన్న ప్రశ్నకు జవాబు డయా కాదు, ఫెర్రో కాదు, పారా. సో ఫెర్రీ, యాంటీ ఫెర్రీ అన్నవి ఇక్కడ మనకు సంబంధించినవి కాదు. సో ఆన్సర్ పారా అయస్కాంత పదార్థం. ఇది మనం ఇంతకుముందు ప్రశ్నపత్రాలలో ఈ ప్రశ్నను చూస్తాం. వెల్డింగ్ యంత్రంలో ఉపయోగించేది ఏది? మనం చూస్తుంటాం వెల్డింగ్ చేసే చోట చాలా వెలుతురు ఎక్కువ వస్తుంటుంది. సో వెలుతురు వచ్చేటప్పుడు ఏమవుతుంది అంటే 2 ఇనుప ముక్కలు, మనం వెల్డింగ్ చేసేది ప్రధాన ఉద్దేశం 2 ఇనుప ముక్కల్ని అతికించడం. సో అతికించడానికి మధ్యలో ఒక సులభంగా కరిగిపోయే ఒక కడ్డీ ఉంటుంది, మనకు ఒక మెరిసే పుల్ల లాంటిది. ఇది కరుగుతూ దీన్ని నింపేస్తుంది. అప్పుడు అవి 2 ఇనుప ముక్కలు వేడి వల్ల అతుక్కొని పోతాయి. సో దీనిలో వాడాల్సిన ట్రాన్స్ఫార్మర్ ఏదంటే స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్. స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్లు 2 రకాలు, ఒకటేమో స్టెప్ అప్, ఇంకొకటేమో స్టెప్ డౌన్. స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్ ఏం చేస్తుందంటే వోల్టేజ్ని పెంచుతుంది, కరెంటును తగ్గిస్తుంది. స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్ దీనికి అపోజిట్. ఇది ఏం చేస్తుంది, స్టెప్ డౌన్లో వోల్టేజ్ డౌన్ అవుతుంది, కరెంటు పెరుగుతుంది. ఎప్పుడైతే స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్ వాడతారో యాంపియరేజ్ అంటే కరెంటు పెరుగుతుంది. కరెంటు పెరిగేసరికి ఐ విలువ పెరుగుతాయి, జౌల్స్ హీటింగ్ ఎఫెక్ట్ సూత్రం ఉంటుంది, H=I²RT అని ఒక నియమం ఉంటుంది. ఎప్పుడైతే ఐని ఒక 2 రెట్లు చేసామనుకోండి, వెలువడే ఉష్ణం 4 రెట్లు అవుతుంది. సో వెల్డింగ్ యంత్రంలో వాడాల్సింది ఉష్ణాన్ని ఎక్కువ ఉత్పత్తి చేసి కరిగించి అతికించడం కాబట్టి అక్కడ వాడాల్సింది స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్. స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్ని విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల్లో మాత్రమే ఉపయోగిస్తాం దాదాపుగా. థర్మిస్టర్ అంటే రెసిస్టర్ విత్ థర్మల్ సెన్సిటివిటీ, అది కూడా కాదు. యాంప్లిఫైయర్ అంటే సిగ్నల్ని స్ట్రాంగ్ చేసేది. ఇందులో ఏది ఆన్సర్ కాదు. సో మిగిలిపోయిన ఆన్సర్ స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్. న్యూట్రాన్ ప్రోటాన్ల సంఖ్యల మధ్య సంబంధం ఏ విధంగా ఉంటే కేంద్రకానికి స్థిరత్వం ఉంటుంది. సో కేంద్రకం న్యూక్లియస్. ద స్టెబిలిటీ ఆఫ్ ది న్యూక్లియస్ ఈజ్ డిసైడెడ్ బై N/P రేషియో అంటారు. అంటే న్యూట్రాన్ ప్రోటాన్ల నిష్పత్తి ఆధారంగా ఒక కేంద్రకం స్థిరమైన కేంద్రకమా అస్థిరమైన కేంద్రకమా, వెదర్ ద న్యూక్లియస్ ఈజ్ స్టేబుల్ న్యూక్లియస్ ఆర్ అన్స్టేబుల్ న్యూక్లియస్, దట్ ఈజ్ డిసైడెడ్ బై దిస్ N/P రేషియో. ఎప్పుడైతే N/P విలువ 1కి దగ్గరగా ఉంటుందో, when N/P is 1 then that is more stable. అంటే దీని అర్థం ఏంది, న్యూట్రాన్లు ప్రోటాన్ల సంఖ్య సమానంగా ఉంటే ఆ కేంద్రకానికి అత్యధిక స్థిరత్వం ఎక్కువ ఉంటుంది. N విలువ P కంటే ఎక్కువ ఉన్నా, N విలువ లేదా P విలువ N కంటే ఎక్కువ ఉన్నా దానికి స్థిరత్వం తక్కువ ఉంటుంది. సో ఎప్పుడు ప్రకృతి స్థిరత్వం వైపే వెళ్తుంది.
సో ఇప్పుడు ఎప్పుడైతే ఇవి ఎక్కువ ఉంటాయో అక్కడ కొన్ని కేంద్రక చర్యలు జరిగి మళ్ళీ n/p సమానం లేదా n/p 1కి సమానమయ్యేటట్టు చూస్తుంది. సో ఇక్కడ ఆన్సర్ ఏంటంటే కేంద్రకానికి అధిక స్థిరత్వం ఎప్పుడు ఉంటుంది అంటే n = p లేదా n/p = 1. అది దానికి సరైన జవాబు. మరొక ప్రశ్న, కిర్చాఫ్ వోల్టేజ్ నియమం దేని పర్యవసానం? సో కిర్చాఫ్ రెండు నియమాలు ఉంటాయి. ఒకటేమో మొదటి నియమం, దాన్ని కిర్చాఫ్ కరెంట్ లా అంటారు, లేదా దాన్నే జంక్షన్ లా అని కూడా అంటారు, సంధి నియమం. ఇది మొదటి నియమం. రెండవది కిర్చాఫ్ వోల్టేజ్ లా అంటే దీనికి ఇంకొక పేరు లూప్ లా, అంటే వలయ నియమం అంటాం. సో కిర్చాఫ్ కరెంట్ లా ఆవేశ నిత్యత్వాన్ని సూచిస్తుంది, దట్ ఈస్ చార్జ్ ఈజ్ కన్జర్వ్డ్. నెక్స్ట్ కిర్చాఫ్ వోల్టేజ్ లా ఈజ్ నథింగ్ బట్ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ. సో శక్తి నిత్యత్వ నియమాన్ని వోల్టేజ్ లా సూచిస్తుంది. కాబట్టి శక్తి నిత్యత్వ నియమానికి అప్లికేషన్ ఏది అంటే, లేదా కిర్చాఫ్ వోల్టేజ్ లా ఇండైరెక్ట్గా దేన్ని సూచిస్తుంది అంటే శక్తి నిత్యత్వ నియమాన్ని సూచిస్తుంది. శక్తి నిత్యత్వ నియమాన్ని సూచించే ఇంకొకటి కూడా ఉంది, ఇంతకుముందు ప్రశ్నలో చూసాం, లెన్స్ లా. కిర్చాఫ్ వోల్టేజ్ లా, లెన్స్ లా శక్తి నిత్యత్వ నియమానికి ప్రతిరూపాలుగా చెప్పవచ్చు. ఈ ద్రవ్య నిత్యత్వ నియమం కన్జర్వేషన్ ఆఫ్ మాస్, ద్రవ్య వేగ నిత్యత్వ నియమం కన్జర్వేషన్ ఆఫ్ లీనియర్ మూమెంటం కరెంటుకు సంబంధించినవి కానే కాదు, అవి యాంత్రిక శాస్త్రంలో మనం చదువుతుంటాం. కేంద్రక సంలీనం ఏ స్థితిలో జరుగుతుంది? దీన్ని ఇంగ్లీష్లో ఏమంటామంటే న్యూక్లియర్ ఫ్యూజన్ అంటారు. ఫ్యూజన్ అంటే కలవడం, సంలీనం అంటే కలవడం. ఏమవుతుంది కేంద్రక సంలీనం చర్యలో? హైడ్రోజన్ పరమాణువులు లేదా హైడ్రోజన్ కేంద్రకాలు కలిసి హీలియంగా తయారవుతాయి. ఎప్పుడైతే 4 హైడ్రోజన్ పరమాణువులు కలిసి హీలియంగా తయారవుతాయో అవి సుమారు 24 మిలియన్ ఎలక్ట్రాన్ వోల్టుల శక్తిని విడుదల చేస్తాయి, అత్యధిక శక్తిని విడుదల చేస్తాయి. సో ఈ చర్య జరగాలంటే మనం ఇంతకుముందు ప్రశ్నలోనే చూసాం, 2 ఇనుప ముక్కలను అతికించాలి లేదా 2 ఇనుప ముద్దల్ని కరిగించి ఒక ముద్ద చేయాలంటే వీటిని అత్యధిక ఉష్ణోగ్రతలకు వేడి చేయాలి. వేడి చేస్తేనే ఈ 2 ఇనుప ముద్దలు కలిసిపోతాయి. అట్లాంటిది 2 న్యూక్లియైలను అంటే 2 కేంద్రకాన్ని టచ్ చేయడమే అసాధ్యమైన పని. దాన్ని విడగొట్టి కలపాలి ఇంకొక కేంద్రకంతో అంటే నేను దాన్ని వెరీ హై టెంపరేచర్స్కి హీట్ చేయాలి. అరౌండ్ 10⁶ to 10⁷ కెల్విన్ టెంపరేచర్కు వేడి చేయాలి. సో వేడి చేసినప్పుడు పదార్థం ఏమవుతుంది? ఘనాన్ని వేడి చేస్తే ద్రవం అవుతుంది, ద్రవాన్ని వేడి చేస్తే వాయువు అవుతుంది, వాయువును వేడి చేస్తే ఏమవుతుంది అంటే ప్లాస్మా అవుతుంది. ప్లాస్మాని ఏమంటారంటే 4th స్టేట్ ఆఫ్ మ్యాటర్ అంటారు. పదార్థం యొక్క 4వ స్థితిని సూచించే స్థితిని ప్లాస్మా అంటారు. ఈ ప్లాస్మా స్థితి ఎక్కడ ఉంటుంది అంటే సూర్యుడి లోపల ఉంటుంది. సో సూర్యుడి లోపల పదార్థము ఘన ద్రవ వాయు స్థితిలో ఉండదు, పదార్థము ప్లాస్మా స్థితిలో ఉంటుంది. ప్లాస్మా అంటే రక్తంలో ఉండే ప్లాస్మాకి ఈ ప్లాస్మాకి ఎలాంటి సంబంధం లేదు. సో సూర్యుడిలో కూడా ఏమవుతుంది అంటే హైడ్రోజన్ కేంద్రకాలు కలిసిపోయి హీలియం తయారైతూ శక్తినిస్తాయి. ఇది సూర్యుడు లేదా ఇతర నక్షత్రాలు నిరంతరం శక్తిని ఇవ్వడానికి కారణమైన చర్య ఏదంటే కేంద్రక సంలీనం. సో ఇలా వేడి అత్యధిక ఉష్ణోగ్రత వద్ద అక్కడున్న పదార్థం అంతా ప్లాస్మా స్థితిలో ఉంటుంది, 4వ స్థితిలో ఉంటుంది. సో దీనికి సరైన జవాబు ప్లాస్మా. ప్లాస్మా ఇస్ ద 4th స్టేట్. లైట్ ఎమిటింగ్ డయోడ్, మీకు ఇంతకుముందు గ్రూప్స్ ఎగ్జామ్లో ఇది వచ్చింది, ఎల్ఈడి అని రాస్తారు డైరెక్ట్. ఎల్ఈడి అంటే సీసం అనుకోవద్దు, లైట్ ఎమిటింగ్ డయోడ్. లైట్ ఎమిటింగ్ డయోడ్ మనం చాలా చోట్ల చూస్తాం. ఇప్పుడున్న ట్యూబ్ లైట్లు కూడా ఎల్ఈడి లైట్లే, మీ సెల్ ఫోన్లో వచ్చే ఫ్లాష్ లైట్ ఎల్ఈడి లైటే, ప్రతి చోట ఎల్ఈడి లైటే ఉంది. లైట్ ఎమిటింగ్ డయోడ్ అంటాం. సో డయోడ్ అంటే ఇది పిఎన్ జంక్షన్, పి అండ్ ఎన్ టైప్ సెమీ కండక్టర్స్ ఉంటాయి. సో దీన్ని 2 రకాలుగా బ్యాటరీకి కలపచ్చు. ఇలా కలిపితే ఫార్వర్డ్ బయాస్ అంటారు, దీన్ని తెలుగులో పూర్వశక్మం లేదా పూర్వ బయాస్ అంటారు. అలాగాక పీని నెగటివ్కు అంటే చిన్న గీత గీస్తే బ్యాటరీలో నెగటివ్, పెద్ద గీత గీస్తే పాజిటివ్, ఇలా కలిపితే రివర్స్ బయాస్ అంటారు. సో లైట్ ఎమిటింగ్ డయోడ్లో ఏమవుతుంది అంటే లైట్ రావాలంటే ఆ డయోడ్ని ఎలా కలపాలి, బ్యాటరీకి ఎలా అనుసంధానం చేయాలి, దానికి ఆన్సర్ పురోశక్మం, ఫార్వర్డ్ బయాస్. పురోశక్మం చేసినప్పుడు పీ నుంచి హోల్స్ వెళ్తాయి, ఎన్ నుంచి ముందుకి ఎలక్ట్రాన్స్ వెళ్తాయి. ఎప్పుడైతే ఒక హోల్ ఒక ఎలక్ట్రాన్ వచ్చి కలుస్తాయో, సంయోగం చెందుతాయో శక్తి వెలువడుతుంది. ఈ శక్తి దేనిలో ఉంటుంది అంటే దృశ్య కాంతి రూపంలో ఉంటుంది.
సో అవి రెండు కలిసిపోయి మనకు బయటకి వెలుతురు కాంతి రూపంలో వస్తాయి. కొన్ని ఏమో రెడ్ కలర్ ఇస్తాయి, కొన్ని బ్లూ కలర్ ఇస్తాయి. అంటే వెలువడే శక్తిని బట్టి ఎల్ఈడి నుంచి వచ్చే రంగు డిసైడ్ అవుతుంది. ఇది లైట్ ఎమిటింగ్ డయోడ్. కాబట్టి ఆన్సర్ పురోషెక్మం, తిరోషెక్మం కాదు. నెక్స్ట్ క్వశ్చన్. సూర్యుడు, మనం చూస్తున్న సూర్యుడు నిశ్చలంగా ఉంటాడు, గెలాక్సీ చుట్టూ పరిభ్రమిస్తాడు, భూమి చుట్టూ పరిభ్రమిస్తాడు, ఏది కాదు. ఇది చూడగానే అందరికీ తెలిసిన ఆన్సర్ ఏంటంటే సూర్యుడు కదలకుండా ఉన్నాడు కాబట్టి సూర్యుడు చుట్టే భూమి తిరుగుతుంది అని మనం అందరం చిన్నప్పటి నుంచి సోషల్లో చదివాం, సైన్స్లో చదివాం, అదే ఆన్సర్ అనుకుంటాం. కానీ అది తప్పు. ఇది కరెక్టే, సూర్యుడు చుట్టూ భూమి తిరగడం కరెక్టే. కానీ ఈ సూర్యుడు కూడా ఇంకొక దాని చుట్టూ తిరుగుతుంటాడు, దాన్ని మనం గెలాక్సీ అంటాం. సో సూర్యుడు నిరంతరం గెలాక్సీ చుట్టూ తిరుగుతాడు. కానీ ఇప్పుడు భూమి సూర్యుని చుట్టూ తిరగడానికి 365 రోజులు పట్టినట్టు గెలాక్సీ చుట్టూ తిరిగి రావడానికి, అంటే గెలాక్సీ యొక్క కేంద్రకం పాలపుంత గెలాక్సీ అంటాం మనం, మిల్కీవే గెలాక్సీ, దాని చుట్టూ తిరిగి రావడానికి పట్టే కాలం సుమారు 225 మిలియన్ల మిలియన్ ఇయర్స్. అంటే అన్ని సంవత్సరాలు. సో సూర్యుడు నిదానంగా తిరుగుతుండు. మనం అంత జీవితకాలం మనం ఉండము, మనకు తెలియదు. సో కాలానికి అతిపెద్ద ప్రమాణం ఏది అని ఎగ్జామ్లో క్వశ్చన్ వస్తే దానికి ప్రమాణముకు పేరు గెలాక్టిక్ ఇయర్. వాట్ ఈజ్ గెలాక్టిక్ ఇయర్? ద టైమ్ టేకెన్ బై ద సన్ టు కంప్లీట్ వన్ రెవల్యూషన్ అరౌండ్ ద సెంటర్ ఆఫ్ ది గెలాక్సీ. సో దీనిలో మనం డీటెయిల్గా చూసాం. సో ఇందులో 2 క్వశ్చన్లు కవర్ అవుతాయి. కాలానికి అతిపెద్ద ప్రమాణం ఏది అంటే గెలాక్టిక్ ఇయర్. దీని నిర్వచనం ఏంటి అంటే సూర్యుడు పాలపుంత గెలాక్సీ కేంద్రం చుట్టూ తిరగడానికి, ఒక చుట్టూ తిరగడానికి పట్టే కాలం అది ఎంత అంటే సుమారు 225 to 250 మిలియన్ ఇయర్స్, అంత పెద్ద కాలం. సో ఈ విశ్వం పుట్టినప్పటి నుంచి 4 మార్లు తిరిగి ఉంటాడు సూర్యుడు, అంతే. కాబట్టి మనకి ఎలా కనిపిస్తాడంటే సూర్యుడు నిశ్చలంగా ఉన్నట్టే కనిపిస్తాడు. కానీ ఇన్ రియాలిటీ గెలాక్సీ చుట్టూ పరిభ్రమిస్తాడు. భూమి చుట్టూ పరిభ్రమించడం ఇంపాసిబుల్, ఛాన్స్ లేదు. మీరు కనుక సూర్యుని మీద నుండి చూస్తే సూర్యుడే కదులుతున్నాడు, భూమి నిశ్చలంగా ఉన్నట్టు కనిపిస్తుంది. ఇది ఎలా అంటే మీరు బస్సులో వెళ్తున్నప్పుడు మీరే నిశ్చలంగా ఉంటే రోడ్డే వెనక్కి వెళ్ళినట్టు అనిపించడం. కానీ దీనికి సరైన ఆన్సర్ ఇది, గెలాక్సీ చుట్టూ పరిభ్రమిస్తాడు. 32 డిగ్రీ ఫారెన్హీట్, 32 డిగ్రీ ఫారెన్హీట్ ఉష్ణోగ్రత దేని ఉష్ణోగ్రతకు సమానం? 32 డిగ్రీ అని కాకుండా ఇంకా వేరేదాన్ని ఇస్తే కన్ఫ్యూజ్ కావచ్చు. అయితే ఫారెన్హీటు సెల్సియస్ స్కేల్స్ చూస్తే డిగ్రీ సెల్సియస్ ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే 0 డిగ్రీ సెల్సియస్ దగ్గర స్టార్ట్ అయ్యి, దీన్ని మనం పాతకాలం సెంటిగ్రేడ్ కొలమానం అంటాం, 100 డిగ్రీ దగ్గర అంతమవుతుంది. ఇది వాళ్ళు తీసుకున్న డివిజన్. దీన్ని లోయర్ ఫిక్స్డ్ పాయింట్ అంటారు, లోయర్ ఫిక్స్డ్ పాయింట్, దీన్ని అప్పర్ ఫిక్స్డ్ పాయింట్ అంటారు. ఇవి రెండు దేన్ని సూచిస్తాయంటే ఇది బాయిలింగ్ పాయింట్ ఆఫ్ వాటర్, అంటే నీరు మరుగు స్థానాన్ని. ఇదేమో ఫ్రీజింగ్ పాయింట్ ఆఫ్ వాటర్, అంటే నీరు గడ్డకట్టే ఉష్ణోగ్రతను సూచిస్తుంది. దీన్ని పోలి ఉందే ఇంకొకటి ఉంది, దాని పేరు ఫారెన్హీట్. ఈ ఫారెన్హీట్ ఉష్ణోగ్రత మానంలో లోయర్ ఫిక్స్డ్ పాయింట్ 32 డిగ్రీ ఫారెన్హీట్, అప్పర్ ఫిక్స్డ్ పాయింట్ ఎంత అంటే 212. ఇక్కడ ఎన్ని డివిజన్స్ ఉన్నాయంటే ఇందులో 100 ఉంటాయి, దీనిలో ఎన్ని ఉంటాయంటే 180 ఉంటాయి. అందుకోసం ఈ రెండింటి మధ్య సంబంధం C/100 = F - 32/180 అని ఎప్పుడు స్టాండర్డ్ ఒక ఫార్ములా ఉంటుంది. అంటే సెల్సియస్ నుంచి ఫారెన్హీట్లకు మారాలన్నా, ఫారెన్హీట్లో నుంచి సెల్సియస్లకు మారాలన్నా ఈ సూత్రం వాడతాం. ఇప్పుడు మీకు చూడగానే 0ను పోలి ఉన్నది ఏది అంటే 32 డిగ్రీని పోలి ఉన్నది 0 డిగ్రీ సెల్సియస్. మనందరికీ తెలుసు 0 డిగ్రీ సెల్సియస్ నీటి యొక్క ద్రవీభవన స్థానం, అదే మంచు ద్రవీభవన స్థానం లేదా నీరు గడ్డ కట్టే స్థానం. ఈజ్ దిస్ క్లియర్? నెక్స్ట్ బాష్పీభవన స్థానం ఎంత అంటే 100 డిగ్రీ సెల్సియస్. హిమీకరణ మిశ్రమము అంటే దాన్ని మన హిమీకరణ మిశ్రమము అంటే మంచుకి ఏం కలుపుతారంటే ఉప్పు కలుపుతారు. ఇప్పుడు ఐస్ క్రీమ్ అమ్మేవాడు ఐస్ క్రీమ్ డబ్బాలో ఆ డబ్బాకి ఐస్ క్రీమ్ ఉన్న పాత్రకి ఒక చుట్టూ కర్ర పాత్ర ఉంటుంది, దాని వెలుపల ఐస్ క్రీమును మంచును గల్ల ఉప్పుతో కలిపి పెడతారు. ఎందుకు అంటే ఆ మిక్చర్ టెంపరేచర్ అరౌండ్ 18 డిగ్రీ సెల్సియస్కి వెళ్ళిపోతుంది. కాబట్టి వేసవిలో కూడా వాడు ఐస్ క్రీమ్లు అమ్ముతూ రోడ్డు మీద తిరిగినా అది కరిగిపోయే అవకాశం ఉండదు. సో హిమీకరణ మిశ్రమం కాదు, నీటి బాష్పీభవన స్థానం కాదు. సో ఆన్సర్ ఈజ్
ఈక్వల్ టు 0 డిగ్రీ సెల్సియస్, అది నీటి ద్రవీభవన స్థానం. 20 సెంటీమీటర్ నాభ్యంతరంలో ఉండే భూతద్దంపై, సో భూతద్దం అంటే ఇంగ్లీష్లో మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్, ఒక భూతద్దం ఉంది, దాని యొక్క నాభ్యంతరం అంటే ఫోకల్ లెంత్ను మనం స్మాల్ ఎఫ్తో సూచిస్తాం. 20 సెంటీమీటర్ నాభ్యంతరంతో ఉండే భూతద్దంపై అనంత దూరం నుంచి వచ్చే కాంతి వల్ల ఏర్పడే ప్రతిబింబం భూతద్దం నుంచి ఎంత దూరంలో ఉంటుంది. సో భూతద్దం ఈజ్ నథింగ్ బట్ కాన్వెక్స్ లెన్స్. దీన్ని మనం కుంభాకార కటకం అంటాం. సో కుంభాకార కటకానికి నాభ్యంతరాన్ని ఎలా నిర్వచిస్తారంటే ప్రధాన అక్షం, దిస్ ఈజ్ కాల్డ్ ప్రిన్సిపల్ యాక్సిస్, దీనికి సమాంతరంగా కాంతిరేఖలు ఎక్కడి నుంచి వస్తాయంటే అనంత దూరం నుంచి వస్తాయి. అనంత దూరంలో వస్తువు ఉన్నప్పుడు అక్కడి నుంచి వచ్చే కాంతి కిరణాలు కాంతి పుంజంలాగా వస్తాయి, సమాంతర కాంతి కిరణాలు వస్తాయి. ఇవన్నీ వచ్చేసి ఎక్కడ కలుస్తాయంటే ఒక చోట పడిపోతాయి. కాబట్టి దీన్ని కేంద్రీకరణ కటకం అంటారు. దట్ ఈస్ ద రీజన్ వై ఇట్ ఈస్ కాల్డ్ కన్వర్జింగ్ లెన్స్. సో ఆల్ ద రేస్ కన్వర్జ్ అట్ వన్ సింగిల్ పాయింట్. దిస్ పాయింట్ ఈస్ కాల్డ్ ప్రిన్సిపల్ ఫోకస్. దీన్ని నాభి, ప్రధాన నాభి అంటాం. సో నాభికి కటకానికి మధ్య ఉండే దూరాన్ని నాభ్యంతరం అంటాం. సో ఇందులో ఇండైరెక్ట్గా చెప్పాడు F ఈజ్ ఈక్వల్ టు 20 సెంటీమీటర్స్ అని. రివర్స్ ప్రశ్న అడిగాడు, అనంత దూరంలో నుంచి వచ్చే కాంతి యొక్క ప్రతిబింబం అంటే ఇమేజ్, ఇది ప్రతిబింబం భూతద్దం నుంచి ఎంత దూరంలో ఏర్పడుతుంది, దాని నాభ్యంతర దూరంలో ఏర్పడుతుంది. సో ఆన్సర్ 20 సెంటీమీటర్. ఈజ్ దిస్ క్లియర్? రైట్. నెక్స్ట్ ప్రశ్నకి వెళ్దాం. లూమింగ్ విషయంలో సరైంది ఏది? లూమింగ్ అంటే ఇది ఎండమావులుకి అపోజిట్. ఎండమావి మిరేజ్ అంటాం. ఎండమావి ఎప్పుడు ఏర్పడుతుంది అంటే వేసవిలో ఏర్పడుతుంది. అది కూడా ఎక్కడ ఏర్పడుతుంది? వేడిగా ఉండే ఎడార్లలో ఏర్పడుతుంది. సో ఎడారి ప్రాంతంలో ఎండమావి ఏర్పడుతుంది. దీనికి అపోజిట్ ఏర్పడేది అతి శీతల ప్రాంతం. సో అతి వేడికి అతి శీతల ప్రాంతం, ఉదాహరణకు మనకు ఆర్కిటిక్, అంటార్కిటిక్ అట్లాంటి ప్రదేశాలను తీసుకోవచ్చు. అవి అతి శీతల ధ్రువ ప్రాంతాలు. అతి శీతల ప్రాంతాల్లో మనకు ఎండమావికి అపోజిట్గా ఏర్పడేది లూమింగ్ అంటారు. సో ఎండమావి ఎందుకు ఏర్పడుతుంది అంటే ఎక్కడో దూరంగా ఉన్న చెట్టు, దూరంగా ఉండే బాటసారికి ఎలా కనిపిస్తుందంటే తలకిందులుగా కనిపిస్తుంది. అంటే చెట్టు కనిపిస్తుంది, తలకిందులుగా కనిపిస్తుంది. సో తలకిందులుగా కనిపిస్తుందంటే ఆ వ్యక్తి ఏమనుకుంటాడంటే ఇక్కడ వాటర్ ఉందని అనుకుంటాడు, నీరు ఉందని అనుకుంటాడు. సో ఒక భ్రమను కలుగజేస్తుంది. నిజానికి అక్కడ నీరు లేదు. నీరు లేకున్నా ఉన్నట్టు ఎలా కనిపిస్తుందంటే మీరు ఒక చెరువు గట్టుకు వెళ్తే చెరువు గట్టు పైన ఉన్న చెట్టు తలకిందులుగా నీటిలో కనిపిస్తుంది. మనకి పూర్వ అనుభవంతో ఇక్కడ నీరు ఉంది అని ఒక భ్రమ కలుగుతుంది. మళ్ళీ ఇక్కడ ఈ బాటసారి ఇక్కడ దగ్గరకు వచ్చి చూస్తే మళ్ళీ దానికి దూరంగా ఉండే ఇంకో చెట్టు అక్కడ నీరు ఉన్నట్టుగా అనిపిస్తుంది, ఎక్కడికి వెళ్ళినా నీరు ఉంటుంది. సో అలానే అతి శీతల ప్రాంతాలలో ఏమవుతుందంటే మనకు ఒక దూరంగా సముద్రంలో నుంచి వస్తున్న ఒక పడవ అపోజిట్గా మనకి ఎలా కనిపిస్తుందంటే ఇక్కడ ఉండే వ్యక్తికి ఇక్కడ ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఇది పడవ అంటే. లూమింగ్ అంటే అతి శీతల ప్రాంతాల్లో దూరంగా ఉండే వస్తువులు వాటికి కొంత ఎత్తులో కనిపించడాన్ని లూమింగ్ అంటారు. సో ఈ లూమింగ్ ఏర్పడడానికి లేదా ఎడారి లోపల ఎండమావి ఏర్పడడానికి గల కారణం సంపూర్ణాంతర పరావర్తనం, కాంతి యొక్క సంపూర్ణాంతర పరావర్తనం. సంపూర్ణాంతర పరావర్తనం అంటే కాంతి సాంద్రతర యానకం నుండి విరళ యానకంలోనికి ప్రయాణిస్తున్నప్పుడు పతన కోణం విలువ సందిగ్ధ కోణం కంటే ఎక్కువైతే అది రెండవ యానకంలోనికి వెళ్లకుండా మొదటి యానకంలోనికే వెనుదిరగడాన్ని సంపూర్ణాంతర పరావర్తనం అంటారు. సో ఆన్సర్ అది. శీతల ప్రదేశాల్లో మాత్రమే ఏర్పడుతుంది, ఇది కూడా కరెక్టే. సముద్రంలో దూరంగా ఉండే నౌక గాల్లో ఉన్నట్లు కనిపిస్తుంది, ఇది కరెక్టే. సో అన్నింటికీ ఆన్సరు అన్నీ సరైన జవాబులే కాబట్టి ఆన్సర్ పైవన్నీ. ఇది లూమింగ్. మీరు దీని మీద పూర్తి అవగాహనను కలిగి ఉండాలి. నెక్స్ట్ అంటే సంపూర్ణాంతర పరావర్తనం యొక్క అనువర్తనాలలో లూమింగ్ ఒకటి, ఎండమావి ఒకటి. రైట్. గెలీలియో టెలిస్కోప్లో ఏముంటాయి? మనకు టెలిస్కోప్ అంటే తెలుసు, దూరంగా ఉండే వస్తువులు దగ్గరగా ఉన్నట్టుగా అనిపించే వాటిని మనం టెలిస్కోప్లు అంటాం. సో సాధారణంగా టెలిస్కోప్లో 2 కుంభాకార కటకాలు ఉంటాయి. ఏదైతే వస్తువుకు దగ్గర ఉంటుందో దాన్ని వస్తు కటకం అంటారు. కంటికి దగ్గరగా ఉండేదాన్ని నేత్ర కటకం, ఆబ్జెక్టివ్ లెన్స్, ఐ లెన్స్. రైట్. సో ఇందులో ఏముంటుంది గెలీలియో టెలిస్కోప్లో అంటే వస్తు కటకంగా కుంభాకార కటకం ఉంటుంది. దిస్ ఈజ్ ఆబ్జెక్టివ్.
నెక్స్ట్ దీనికి దూరంలో ఒక పుటాకార కటకం ఉంటుంది. సో దిస్ ఈజ్ కాన్కేవ్ లెన్స్ అండ్ దిస్ ఈజ్ కాన్వెక్స్ లెన్స్. సో ఇటువైపు ఎక్కడనో వస్తువు ఉంది. సో దూరంగా ఉన్న ఒక వస్తువు నుంచి కాంతి కిరణాలు వచ్చి ఇక్కడెక్కడో ఫోకస్ కావాలి. కానీ ఇది కాన్కేవ్ లెన్స్, డైవర్జింగ్ లెన్స్ కాబట్టి ఇది ఏం చేస్తుందంటే వెనక్కి మరలిస్తుంది. ఇక్కడెక్కడో మీకు ఫైనల్ ప్రతిబింబం ఏర్పడుతుంది. సో ఇప్పుడు ఆప్షన్స్ చూద్దాం. కుంభాకార కటకం, వస్తు కటకం కరెక్ట్. సో ఇది కుంభాకారం, కాన్వెక్స్ లెన్స్ ఈజ్ ది ఆబ్జెక్టివ్. నెక్స్ట్ పుటాకార కటకం, నేత్ర కటకం అంటే మనం ఇక్కడ నుంచి చూస్తున్నాం కాబట్టి కాన్కేవ్ లెన్స్ ఈజ్ యువర్ ఐ లెన్స్, ఇది కూడా కరెక్టే. నెక్స్ట్ కటక సంయోగంతో నిటారు ప్రతిబింబం ఏర్పడుతుంది. ద కాంబినేషన్ ఆఫ్ టూ లెన్సెస్ ఈజ్ గివింగ్ ఏ ఫైనల్ ఇమేజ్ విచ్ ఈజ్ ఎరెక్టెడ్ అంటే నిటారు ప్రతిబింబాన్ని ఏర్పడుతుంది. కాబట్టి ఈ ప్రశ్నకు సమాధానం పైవన్నీ, ఈ ఏబిసిలు అన్నీ సరైనవే. ఇది గెలీలియో టెలిస్కోప్. మామూలు టెలిస్కోప్లో ఎలా ఉంటుందంటే 2 కుంభాకార కటకాలే ఉంటాయి. అందుకోసమే ఇక్కడ మనం ప్రత్యేకించి గెలీలియో టెలిస్కోప్ అని చెప్పడం జరిగింది. ఏ టెలిస్కోప్లోనైనా ఆబ్జెక్టివ్ యొక్క ఫోకల్ లెంత్ అంటే వస్తు కటకం యొక్క నాభ్యాంతరము నేత్ర కటకం యొక్క నాభ్యాంతరం కంటే ఎక్కువ ఉంటుంది. అందుకోసమే దీని యొక్క వర్ధనాన్ని FO/FE అని రాస్తారు, మ్యాగ్నిఫికేషన్. FO ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దెన్ FE. ఎలుకలు, కప్పలు మొదలగు చిన్న జంతువులను పారదోలే తరంగాలేవి. సో ఎలుకలు, కప్పలు లేదా మీ ఇంట్లో ఉన్న ఎలుకలు, కప్పల్ని బయటకు వెళ్ళగొట్టాలి అని మీరు అనుకుంటే ఏం వాడాలి? ఎక్స్ కిరణాలు కాదు, ఎక్స్ కిరణాల ఆన్సర్ కాదు, రేడియో తరంగాల ఆన్సర్ కాదు, అతిధ్వనులు అల్ట్రాసోనిక్ సౌండ్ వేవ్స్ కరెక్ట్ ఆన్సర్, పరశ్రావ్యాలు ఇన్ఫ్రాసోనిక్స్. సో ఇది ఈ ప్రశ్నకు జవాబు. మనం ఇప్పటివరకు కొన్ని ఫిజిక్స్కి సంబంధించిన ప్రశ్నల్ని చూసాం. మరికొన్ని ప్రశ్నలతో మళ్ళీ కలుద్దాం.